వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ బియ్యం కోసం డీలర్ల దగ్గరికి వెళ్లకుండా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఎండియూల ద్వారా ఇంటి దగ్గరికే వచ్చి రేషన్ సరుకులు అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం తాజాగా ఆ వ్యవస్థను రద్దు చేసింది. జూన్ 1వ తేదీ నుంచి డీలర్ల దగ్గరికి వెళ్ళే రేషన్కి సంబంధించిన సరుకులు ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను అమలు చేశాడు కాబట్టి ఆయన ముద్ర వాహనాలపై అలాగే ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముద్ర లేకుండా యథావిధిగా గతంలో మాదిరి డీలర్ల దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకునేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వాహనాల నిలుపుదల వలన సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారా లేదా అంటే కొన్ని గ్రామాలలో మాత్రం తప్పకుండా ఇబ్బంది పడతారు. మామూలుగా పట్టణాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఇక్కడ ఉండేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మండలంలో కానీ, నగరంలో కానీ, పట్టణంలో కానీ, టౌన్లోనే రేషన్ దుకాణాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఎవరైనా రేషన్ సరుకులు తెచ్చుకుంటారు, దగ్గరగా ఉంటుంది కాబట్టి. కాకపోతే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు మాత్రం ఈ వాహనాలు తీసేయడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మనం చూసుకుంటే ఇటు రాజంపేట నియోజకవర్గంలో పలు గ్రామాలు ఉన్నాయి. అలాగే కడప నియోజకవర్గంలో కూడా అటు జిల్లా పరిధిలో చాలా గ్రామాలు ఉన్నాయి. అయితే ఆ గ్రామాల నుంచి డీలర్ల దగ్గరికి వెళ్ళాలంటే ప్రజలు చాలా అవస్థలు పడుతుంటారు. వాహనాల ద్వారా లేదా ఎద్దుల బండ్ల ద్వారా డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ వాహనాలు ఉండడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు చాలా మంచి జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే వారు గ్రామాలలో ఎప్పుడు పనులకు వెళ్తూ ఉంటారు. ఈ రేషన్ వాహనం ఎప్పుడు తమ గ్రామానికి వస్తుందో ముందుగానే తెలుస్తుంది. ఆ సమయంలో వాళ్ళు గంట, 2 గంటల, 3 గంటల ఇలా ఇంటికాడ టైం కేటాయించి రేషన్ బియ్యం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ డీలర్ల దగ్గరికి వెళ్ళాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకైతే ఇబ్బందులు తప్పవు. అలాగే ఈ వాహనాలు తీసేయడం ద్వారా దాదాపు 9,260 మంది యువకులు రోడ్డును పడ్డారని చెప్పవచ్చు. ఈ రేషన్ వాహనాల ద్వారా దాదాపు 9,000 మందికి పైగా నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించింది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వాహనాలు తీసేయడం ద్వారా ఆ యువకులందరూ ఇప్పుడు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడే పరిస్థితి. గతంలో వైసీపీ ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది. దాదాపు లక్షలాది మంది వాలంటీర్లుగా పనిచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ గురించి కూటమి నాయకులు పట్టించుకోలేదు. ఎన్నికల్లో మాత్రం హామీ ఇచ్చారు, అధికారంలోకి రాగానే మరిచారు. ఇంతవరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, వారిని విధుల్లోకి తీసుకోలేదు. వారందరూ ఇప్పుడు నిరుద్యోగులైపోయారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం వలన రేషన్ వాహనాలలో ఎవరైతే ఎండియూలుగా పనిచేశారో ఆ యువకులందరూ ఉపాధి కోల్పోయారని చెప్పవచ్చు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తుంది. మరి వాలంటీర్లను తొలగించడం ద్వారా, అలాగే ఈ రేషన్ వాహనాలు తీసేయడం ద్వారా చాలామంది యువకులు నిరుద్యోగులుగా మారారు. ఆల్రెడీ వారికి ఈ 2 వ్యవస్థల ద్వారా ఉపాధి అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆ 2 వ్యవస్థలను కూటమి ప్రభుత్వం తీసేయడం ద్వారా చాలామంది నిరుద్యోగులు ఉపాధి కోల్పోయారని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఎండియూలను కూడా ఉపాధి లేకుండా చేసింది. అయితే దీని యొక్క ప్రభావం అనేది ఇప్పుడు తెలియదు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి, కూటమి నాయకులకు దీని ప్రభావం ఎంత ఉంటుందో తెలుస్తుంది. వారు హామీ ఇచ్చి వాలంటీర్లను విధుల్లోకి తీసుకోలేదు. ఇప్పుడు వాహనాలను రద్దు చేసి
దాదాపు 9,260 మంది యువకులను నిరుద్యోగులు చేశారని చెప్పవచ్చు.